సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఐయుఐ అంటే ఏంటి? ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? అలాగే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకి తెలియజేయడానికి వెటర్నరీ డాక్టర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది మీరు రోజు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత పెరిగింది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ అండ్ ఇది రావడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యలేమి ప్రాబ్లం అండి. ముందు ఎక్కువగా కపుల్స్ ఏంటి అంటే 1 year లేదా మ్యాక్సిమం 2 years లోపల యూజువల్గా ప్రెగ్నెన్సీ అచీవ్ చేస్తారు. ఆ 2 years తర్వాత కూడా వాళ్ళు కష్టపడుతున్నారు, అయినప్పటికీ ప్రెగ్నెన్సీ కావట్లేదు అన్నప్పుడు మిగిలిపోయే సంఖ్య లేదా శాతము ఇట్ ఈస్ అరౌండ్ 7 to 10% పాపులేషన్. నో ఈ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఓవర్ టైం ఎక్కువ అవుతూనే పోతుంది. అంటే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, డెకేడ్ ఆఫ్టర్ డెకేడ్ ఈ సమస్య అనేది ఎక్కువగా కనపడుతూ ఉంది. దీనికి రీజన్స్ ఒకటి మనకు అవేర్నెస్ రావడం వల్ల, అంటే బయటకు వస్తున్నారు, చెక్ చేయించుకుంటున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, దాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం సో కపుల్స్కి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి. సో అవేర్నెస్ వల్ల, డయాగ్నోసిస్ టెస్టింగ్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మన లైఫ్ స్టైల్ లేదా ఏజ్, లేట్గా మ్యారేజ్ చేసుకోవడం, లేట్గా ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవడం, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ అవుతూనే ఉంది. నువ్వు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ఇప్పటి కాలంలో అయితే డిసీజ్గా కూడా కన్సిడర్ చేస్తున్నాము. ఒకప్పటి టైంలో దీన్ని ఒక వ్యాధి లేదా డిసీజ్ లాగా గుర్తించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏంటి అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్టిలిటీని కూడా ఒక వ్యాధి లేదా డిసీజ్ లాగా గుర్తిస్తుంది. అది సేమ్ ఆ గుర్తింపు వల్ల మనకి ఏం బెనిఫిట్ వస్తుంది అంటే ట్రీట్మెంట్ పొందడానికి వచ్చే కపుల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నారు టు హెల్ప్ ఇన్ దర్ ఫైనాన్షియల్ పార్ట్. డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని నిర్ధారించుకోవడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? ఇప్పుడు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒక బేసిక్ వర్కప్ అన్నది ఉంటుందండి. ఒక కపుల్ వచ్చిన వెంటనే వాళ్ళకు అసలు ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి మేము చేసే టెస్ట్స్. వైఫ్లో మేము 2 టెస్ట్ చేస్తాము. ఒకటి స్కాన్. ఈ స్కాన్ బేస్ లైన్ స్కాన్ అయి ఉండాలి. బేస్ లైన్ స్కాన్ అంటే పీరియడ్ వచ్చిన రోజు day 1 ఆఫ్ ద సైకిల్ లాగా కన్సిడర్ చేస్తాం. సో 2nd to 5th ఈ ఫస్ట్ భాగంలోనే తనకు స్కాన్ అయ్యి ఉండాలి. ఆ స్కాన్లో గర్భసంచి, అండాశయాలు 2 కనపడతాయి కాబట్టి ఆ 2 ఎలా ఉన్నాయి, గుడ్ల సంఖ్య ఎలా ఉంది, గర్భసంచిలో అబ్నార్మల్గా ఏమైనా గడ్డలు అట్లా ఏమైనా కనపడుతున్నాయా, ఇవన్నీ మేము ముందు నోట్ చేసుకుంటాం. సెకండ్ వచ్చేసి స్కాన్లో మనకు గర్భసంచి, అండాశయాలు మాత్రమే కనపడతాయి. మధ్యలో ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్ అవి మనము చూడలేము స్కాన్లో. సో అందుకని ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవడానికి ఇంకొక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ పీరియడ్ పూర్తి అయ్యాక, బ్లీడింగ్ కంప్లీట్గా స్టాప్ అయిపోయిన తర్వాత 7th లేదా 8th డే ఆఫ్ ద సైకిల్లో మేము ఈ టెస్ట్ చేస్తామన్నమాట. హస్బెండ్ సైడ్ వచ్చేసి మనము ఒక మెయిన్ టెస్ట్ వీర్యకణాల పరీక్ష చేస్తామండి. ఈ వీర్యకణాల పరీక్షలో మనకంతా బాగుంది అని తెలిసినప్పటికీ ఖచ్చితంగా భర్త సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈ కపుల్లో ఈ ప్రాబ్లం లేదా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఖచ్చితంగా లేడీలోనే ఉంటుంది అని నిర్ధారించడానికైతే స్కోప్ లేదు. రీజన్ ఇస్, ఒక వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు మనకు కంప్లీట్ పిక్చర్ తెలీదు. చాలా సూపర్ఫిషియల్ ఆస్పెక్ట్సే మనం చూస్తున్నాము. కౌంట్ ఎలా ఉంది, కదలిక ఎన్ని కణాల శాతంలో కదలిక ఉంది, ఇవి చూస్తున్నాం తప్ప మనం ఈ కదలిక ఎంత టైం వరకు ఉంటుంది, అంటే ఒక 4 hours వరకు ఉండి చనిపోతున్నాయా, ఎన్ని గంటల వరకు ఆ కదలిక రీటైన్ అవుతుంది, ప్రతి కణంలో ఉన్న జన్యుపరంగా ఉన్న మెటీరియల్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఈ సెమెన్ అనాలిసిస్లో మనం చూడలేం. భర్తకి కూడా వీర్యకణాల పరీక్ష కాకుండా చాలా డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్స్ ఇంకా ఎన్నో ఉన్నాయండి రీజన్, బట్ అవన్నీ మనం బేసిక్ వర్కప్లో ఇంక్లూడ్ చేయం. సో బేసిక్ వర్కప్లో మెయిన్లీ 3 వస్తాయి. ఒకటి బేస్ లైన్ స్కాన్ లేడీకి, సెకండ్ ట్యూబ్లర్ టెస్ట్, థర్డ్ వచ్చేసి హస్బెండ్లో వీర్యకణాల పరీక్ష. ఓకే డాక్టర్, అయితే ఆఫ్టర్ నిర్ధారణ అయిపోయిన తర్వాత దేని గురించో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? ఒకసారి మనకు ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ప్రాబ్లం 3 types ఉండొచ్చండి. ఒకటి ఫీమేల్లో ప్రాబ్లం ఉంది, వైఫ్లో ఏదో ప్రాబ్లం ఉంది. సెకండ్ హస్బెండ్లో ఏదైనా ప్రాబ్లం ఉంది. థర్డ్ ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంబైన్డ్ ఇద్దరిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. లాస్ట్ ఒక ఆస్పెక్ట్ అన్ఎక్స్ప్లెయిన్, అంటే మనం చేసిన ఆ 3 బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో అంతా నార్మల్ వచ్చింది, ఏది బయటపడలేదు ప్రాబ్లం ఉన్నట్టు.
వీళ్ళకు ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఎవరిలో ప్రాబ్లం ఉంది అన్న దాన్ని బట్టి వాళ్ళకు ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇనిషియేట్ అవుతుంది. ఇప్పుడు ఇండివిజువలైజ్డ్గా ట్రీట్మెంట్స్ చాలా రకాలు ఉంటాయి తప్ప బేసిక్ ఒక ఓవర్వ్యూలో ఇన్వెస్టిగేషన్స్ తర్వాత మనకు అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్స్ ఇన్ఫర్టిలిటీలో 3 రకాలు. ఫస్ట్ ట్రీట్మెంట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అన్న ట్రీట్మెంట్. ఓవ్యులేషన్ ఇండక్షన్ దీని మీనింగ్ ఏంటంటే ఒక గుడ్డుని పెరిగేలాగా మనము మందులు లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి పెరుగుదల తీసుకొచ్చి అండ్ ఆ గుడ్డు విడుదల అవ్వడానికి కూడా మేము ఇంజెక్షన్ ఇచ్చి విడుదలైన తర్వాత భర్త భార్యకి ఏ టైంలో కలిస్తే అవకాశం ప్రెగ్నెన్సీకి మ్యాక్సిమం ఉంటుందో అడ్వైస్ చేసి ఆ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత భాగంలో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ సైకిల్కి కూడా కొన్ని సపోర్ట్కి మాత్రలు ఇచ్చి వాళ్ళని ట్రై చేయమని చెప్తాం. దీన్ని మోస్ట్ బేసిక్ ట్రీట్మెంట్గా కన్సిడర్ చేస్తాం ఇన్ఫర్టిలిటీలో ఓవ్యులేషన్ ఇండక్షన్. దీనికి సక్సెస్ రేటు కూడా తక్కువ ఉంటుందండి. కానీ ఎవరికైతే వయసు చాలా చిన్నగా ఉందో, పెళ్ళై తక్కువ టైం అయిందో, ఇనీషియల్గా అంతా బాగానే ఉంది అన్నప్పుడు మేము ఈ ట్రీట్మెంట్తోని ఇనిషియేట్ చేస్తాం. సెకండ్ ట్రీట్మెంట్ ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దీంట్లో పేరుకు తగ్గట్టే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. హస్బెండ్ కణాల శాంపిల్ని లేడీ యూట్రస్ లోపల గర్భసంచి లోపల మేము డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటాం. దీనికి కూడా సక్సెస్ రేటు ఓవ్యులేషన్ ఇండక్షన్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ 4 to 5 times మనకు బెటర్ ఛాన్స్ ఉంటుంది. రీజన్ ఎందుకు ఐయుఐ కొంచెం ఎక్స్ట్రా మనకు బెనిఫిట్ ఇస్తుందంటే న్యాచురల్గా కలిసినప్పుడు కణాలు లేడీకి గర్భసంచి మూతి దగ్గర వెజైనాలో మాత్రమే పడతాయి. అక్కడ నుంచి స్పర్మ్స్ ఎంతో డిస్టెన్స్ ట్రావెల్ చేసి ట్యూబ్స్లో ఉన్న ఎగ్ వరకు చేరుకోగలగాలి. ఈ లాంగ్ జర్నీ లాంగ్ డిస్టెన్స్లో చాలామందికి కణాలు చనిపోతాయి, ఎగ్ వరకు రీచ్ అవ్వలేకపోవచ్చు. అదర్వైజ్ గర్భసంచి మూతి సర్విక్స్ అన్న భాగంలో మ్యూకస్ లేదా యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అని ఉంటాయండి, అవి కణాలను చంపేస్తూ ఉంటాయి. సో ఐయుఐలో ఏం చేస్తున్నామంటే ఈ మూతి భాగాన్ని బైపాస్ చేసి గర్భసంచి పై భాగంలో స్పర్మ్స్ని డిపాజిట్ చేస్తున్నాం. చేయడం వల్ల ఎగ్కి స్పర్మ్కి ఉన్న డిస్టెన్స్ బాగా తగ్గించేస్తాము. ఎక్కువ కణాలు అవైలబుల్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఎగ్కి, అందుకని ఫర్టిలైజేషన్ కలయికకు కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఐయుఐకి న్యాచురల్తో పోలిస్తే ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఇప్పుడు లాస్ట్ ట్రీట్మెంట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఈ ఐయుఐస్ ట్యాబ్లెట్లతో కూడా ట్రై చేసి ఏది వాళ్ళకి సక్సీడ్ కాలేదు అన్నప్పుడు ఐవీఎఫ్కి రావచ్చు. అదర్వైజ్ బేసిక్ టెస్ట్లోని 2 వైపులా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, భర్త కణాలు చాలా తక్కువ ఉన్నాయి కౌంట్ పరంగా లేదా కదలిక పరంగా, చిన్న పద్ధతులు వాళ్ళకు కుదరకపోవచ్చు, సూటబుల్ లేవు అన్న వాళ్ళకు కూడా ఐవీఎఫ్ డైరెక్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా కావచ్చు. డాక్టర్, అయితే ఐయుఐకి కరెక్ట్ టైం ఏది అంటారు? ఐయుఐకి ముందు ఒక సైకిల్లో బెస్ట్ టైం అయితే మాత్రం అండి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎగ్ 12 to 24 hours వరకే బతికుంటుంది. అందుకని ఆ టైంలోనే మనం ప్లాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ 2nd డేలో మనం వైఫ్ని రమ్మంటే తనకు స్కాన్ చేసి మెడికేషన్ ఇచ్చి 9th డే లేదా 10th డే అట్లా మనము ఫాలో అప్ స్కాన్స్ చేసుకున్నాక ఆ ఎగ్ సైజు 18 మిల్లీమీటర్ల నుంచి 24 మిల్లీమీటర్ల మధ్యలో ఎప్పుడన్నా ఆ సైజ్ రీచ్ అయ్యాక బ్లడ్ ఫ్లో కూడా బాగుందన్నప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ ప్లాన్ అవుతుంది. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ కూడా డిఫరెంట్ సెంటర్స్ వాళ్ళ కన్వీనియన్స్ బట్టి లేదా వాళ్ళ వర్కింగ్ అవర్స్ బట్టి ప్లాన్ చేస్తారు. ఎలా ప్లాన్ చేస్తారంటే ఈ ఇంజెక్షన్ లేడీకి నడుముకి ఇచ్చిన తర్వాత ఒక 34 నుంచి 36 గంటల తర్వాత మనము ఎగ్ విడుదలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్ విడుదలైన తర్వాత నేను అన్నట్టు 12 నుంచి 24 గంటలు మాత్రమే బతికుంటుంది కాబట్టి ఆ టైం ఫ్రేమ్లో మనము ఐయుఐ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పేషెంట్ ప్రొఫైల్ ఎవరికి ఐయుఐ బెస్ట్? అందరికీ ఐయుఐ సక్సెస్ రేట్స్ సిమిలర్ ఉండకపోవచ్చు. నిజానికి మాకు ఐయుఐ పర్సే సక్సెస్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. పేషెంట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. మాకు మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఐయుఐ సక్సెస్ రేట్కి పేషెంట్ సెలెక్షన్. ఇప్పుడు పేషెంట్ సెలెక్షన్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా కపుల్ టు కపుల్ మీకు ఐయుఐ సక్సెస్ రేట్స్ మారుతూ ఉండొచ్చు. అందరికీ జనరలైజ్డ్గా ఇదే సక్సెస్ రేట్ ఉంటుంది అని కాదు. ఎవరైతే యంగ్ కపుల్స్ ఉన్నారో less than 30 years వైఫ్ ఏజ్ అండ్ మ్యారేజ్ అయ్యి ఓన్లీ 3 to 4 years అవుతుంది, మనం చేసిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అబ్సల్యూట్లీ నార్మల్ ఉన్నాయి, భర్తలో కూడా కణాల పరీక్ష ప్రతి పారామీటర్ బాగుంది, ఇటువంటి కేసు ఇట్ ఈస్ వెరీ ఐడియల్. అంటే మంచి ఛాన్స్ ఉంది ఐయుఐలో సక్సెస్ కావడానికి. ఎక్కడైతే మనకు ఏజ్ ఆఫ్ ద లేడీ 35 కంటే ఎక్కువ ఉంది, ఎగ్ నెంబర్స్ తగ్గిపోయాయి,
ఇంతకుముందు ఆల్రెడీ ట్రీట్మెంట్స్ వేరే తీసుకొని ఫెయిల్ అయ్యారు, మ్యారేజ్ అయ్యి కూడా 7 years 8 years అట్లా లాంగ్ డ్యూరేషన్ అయింది. ఇలాంటి వాళ్ళలో అసలు ఐయుఐ సక్సెస్ కాదు అని అనట్లేదండి, బట్ కంపారిటివ్లీ మనకు సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఓకే డాక్టర్, అయితే సక్సెస్ రేట్ తక్కువ ఉంది అని అంటే ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ ఉంటుంది అన్నట్టే కదా. అయితే అసలు ఎన్ని సైకిల్స్ చేసుకోవచ్చు అంటారు ఐయుఐ? ఐయుఐలో నంబర్ ఆఫ్ సైకిల్స్ ఇన్నే చేయాలి అని ఎవరు డిక్టేట్ చేయలేమండి, బట్ ఐడియల్గా మేము ఒక 3 cycles మ్యాక్సిమం అటెంప్ట్ అని చెప్తాం. అంటే 3 cyclesకి బియాండ్ వెళ్ళకుండా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఈ నంబర్ 3 గోల్డెన్ నంబర్ ఎలా మనం వీ కేమ్ టు దట్ కన్క్లూజన్ అంటే, like I said, each IUI success rate we can expect around 15%, 15. ప్రతిసారి మీరు కాన్సిక్యూటివ్ సైకిల్స్ అంటే ఈ మంత్ ఫెయిల్ అయింది అన్న వెంటనే మీరు ఇమీడియట్ నెక్స్ట్ మంత్ ఐయుఐ ట్రై చేశారు, అది ఫెయిల్ అయింది ఆ నెక్స్ట్ మంత్ మీరు ఐయుఐ ట్రై చేశారు, ఇలా వెళ్ళినప్పుడు దీంట్లో క్యూమ్యులేటివ్ సక్సెస్ రేట్ అంటాం. ఫైనల్గా మీ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 25% రీచ్ అవ్వచ్చు. అంటే ప్రతి కపుల్ కూడా 3 times ఐయుఐ ట్రై చేస్తున్నారు అంటే ఆ కపుల్స్ అందరిని ఒక చోట చేరుస్తే బై 3rd cycle అందరికీ వాళ్ళలో అట్లీస్ట్ ఒక 25% కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది అని. నో బియాండ్ 3 cycles వెళ్ళిన వాళ్ళలో వాళ్ళు చూసింది ఏంటంటే సక్సెస్ రేట్స్ పడిపోవడం స్టార్ట్ అయ్యాయి. లోపల పెథాలజీ ఏదో ప్రాబ్లం ఉంది, ట్యూబ్ అండాశయం మీద సరిగ్గా కూర్చొని లేదు. సో మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఎగ్ విడుదల అయినప్పటికీ ప్రాబబ్లీ ఆ ట్యూబ్ ఆ ఎగ్ని పట్టుకోవట్లేదేమో, లేదా భర్త కణాల టెస్ట్ బాగున్నా కూడా ఆ కణాలు లోపలే చనిపోతున్నాయేమో, గుడ్డు వరకు చేరుకోలేకపోతున్నాయి. అదర్వైజ్ ప్రతి కణంకి హెడ్ మీద యాక్రోజోమ్ అని ఒక పార్ట్ ఉంటుంది, దాంట్లో ఉన్న ఎంజైమ్ సరిగ్గా లేకపోతే కూడా కలయిక జరగకపోవచ్చు. సో ఇలాంటి రీజన్స్ అయి ఉండొచ్చు అని మనం ఐయుఐ స్టాప్ చేసి ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్కి డైవర్ట్ చేస్తాం. అయితే డాక్టర్, ఈ ఐయుఐ ప్రొసీజర్కి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంది అంటారా? దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఫర్ ఐయుఐ అండి, ఎందుకంటే ఐయుఐ ఈవెన్ 40-year-old లేదా 41-year-old లేడీ కూడా ఐయుఐ ట్రీట్మెంట్ చేయొచ్చు. తనకు కూడా 0 chances ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి లేదు వీలు. అయినప్పటికీ ఐయుఐని మనం ఏఆర్టీ ట్రీట్మెంట్లో కన్సిడర్ చేస్తాం. నేను 3 treatments చెప్పాను, ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ అండ్ ఐవీఎఫ్. దీంట్లో ఓవ్యులేషన్ ఇండక్షన్ మనకి ఏఆర్టీ లాగా కన్సిడర్ చేయం, ఇట్స్ ది అదర్ 2. సో ఐయుఐ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా రూల్ పాస్ చేసింది. అదేంటి అంటే ఈ 2 treatments లేడీ వయసు 21 years కంప్లీట్ అయి ఉండాలి అండ్ లేడీ వయసు 50 years లోపల ఉండాలి, హస్బెండ్ 55 years లోపల ఉండాలి. సో ఈ ఏజ్ క్రైటీరియా సాటిస్ఫై అయితేనే ఆ కపుల్కి ఐయుఐ కుదురుతుంది ఆన్ లీగల్ గ్రౌండ్స్. ఓకే డాక్టర్, ఐయుఐ ఇఫ్ ఇన్ కేస్ ఐయుఐ ఫెయిల్ అయింది అని అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐవీఎఫ్ అని అన్నారు. అసలు ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దీన్ని ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వచ్చేసండి మనకు ఎలా జరుగుతుంది అంటే, ముందు ఎగ్ కణము నార్మల్ సిచ్యువేషన్లో న్యాచురల్ సినారియోలో బాడీ లోపల ట్యూబ్ లోపల యూనియన్ జరుగుతాయి పిండం ఫార్మేషన్కి. ఇదే స్టెప్ బాడీ బయట జరిగితే దాన్ని మనం టెస్ట్ ట్యూబ్ బేబీ లేదా ఐవీఎఫ్ అని అంటున్నాం. ఐయుఐలో చూసినట్టయితే కణాలు గర్భసంచిలోనే వేస్తాం కాబట్టి ఆ కలయిక బాడీలోనే జరుగుతుంది, లేడీస్ ఇన్సైడ్ ట్యూబ్స్లోనే జరుగుతుంది, అది ఐవీఎఫ్ కాదు. సో ఐవీఎఫ్లో డెఫినెట్గా లేడీకి పీరియడ్ 2nd day నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్నీ పెరిగాక తనకు మత్తు ఇచ్చి వెజైనా రూట్ ద్వారా ఎగ్స్ని మేము బయటికి తీస్తాం, రిట్రీవ్ చేస్తాం. రిట్రీవ్ చేసి ఆ ఎగ్స్ లోపల హస్బెండ్ అదే రోజు ప్రొవైడ్ చేసిన శాంపుల్ సిమెన్ శాంపుల్లో బెస్ట్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండ్ పిక్ చేసి ఈచ్ ఎగ్లో ఒక్కొక్క స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసి ఇన్క్యుబేటర్ అన్న ఎక్విప్మెంట్ లోపల ల్యాబ్లో ఉంచుతాం. ఆ ఉంచాక ఇంక్యుబేటర్ ఎలా ఉంటుంది అంటే మన గర్భసంచి లాంటి మిమిక్ చేసే డివైస్ అనమాట. సో ఆ ఇంక్యుబేటర్లో 5 రోజుల వరకు పిండం పెరగడానికి ఉంచుతాం. అట్లనే ఆ ఇంక్యుబేటర్లో 5వ రోజు పిండం తయారైన తర్వాత వాటిని ఫ్రీజ్ చేసి వేరే సిలిండర్ లాంటి ట్యాంక్స్ ఉంటాయి, దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. ఇలా స్టోరేజ్ అయిన తర్వాత నుంచి లేడీకి పీరియడ్స్ వచ్చేస్తాయండి. ప్రొసీజర్ అయ్యాక పీరియడ్ మళ్ళీ 2nd or 3rd day నుంచి ఈసారి ఎగ్ గ్రోత్ గురించి కాకుండా గర్భసంచిలో పొర మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ట్యాబ్లెట్లు అవసరం ఉందంటే హియర్ అండ్ దేర్ ఫ్యూ ఇంజెక్షన్స్తో తనకు మంచి పొర తయారైందన్న తర్వాత ఈ ఫ్రీజ్ అయి ఉన్న పిండాలను మెల్ట్ చేసి తన గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన పద్ధతిలో మత్తు ఉండదు, లేడీ అవేక్ ఉంటుంది, కాన్షియస్ ఉంటుంది అండ్ ప్రొసీజర్ కూడా 2 minutes మాత్రమే పడుతుందండి. అయిన తర్వాత ఒక 10 to 15 minutes లైన్ డౌన్ పోస్చర్లో ఉండమని చెప్తాము. అండ్ ఆఫ్టర్ దట్ మెడిసిన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి 15 daysకి ఇంటికి పంపించేస్తాం.
అండ్ ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్లడ్ టెస్ట్ డేట్, ఆ డేట్కి ఆ లేడీ బ్లడ్ టెస్ట్ చేసినట్టయితే వాళ్ళకి జరిగిన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ అయిందా కాదా అన్నది ఆ వాల్యూ బట్టి వాళ్ళకు తెలుస్తుంది. ఇది ఐవీఎఫ్ ప్రొసీజర్. ఎవరికి ఇండికేటెడ్, నేను అన్నట్టు డైరెక్ట్ ఇండికేషన్ వచ్చేసి భర్త కణాల కౌంట్స్ చాలా తక్కువ ఉన్నాయనుకోండి, లెట్స్ ఏ నంబర్ నార్మల్ రేంజ్ 16 మిలియన్ అంటాము, బట్ 10 మిలియన్ పర్ ఎంఎల్ కంటే కూడా తక్కువ ఉన్నాయి, మొటిలిటీ కూడా చాలా లో పర్సంటేజ్ ఉందన్న వాళ్ళకి డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్తాం. సెకండ్, వైఫ్లో 2 వైపులా ట్యూబ్స్ బ్లాక్ ఉంటే కూడా చిన్న పద్ధతులు కుదరవు కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా వేరేవి రిలేటివ్ ఉంటాయండి, అంటే ఐయుఐస్ ఒక 3 సైకిల్స్ ట్రై చేశారు అయినప్పటికీ సక్సెస్ కాలేదు అన్న వాళ్ళు కూడా ఐవీఎఫ్కి వస్తూ ఉంటారు. ఓకే డాక్టర్, అయితే ఈ ఐవీఎఫ్కి వచ్చే ముందు అండ్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా ప్రికాషన్స్ చెప్తారా? లైక్ జర్నీ చేయకూడదు, లేదంటే చేయాలి, లేదంటే ఫుడ్ విషయంలో కానీ ఇట్లా రకరకాల ఇంట్లో పనులు చేసుకునే విషయం ఏంటంటే ఈ ఐవీఎఫ్ కానీ ఏదైనా అయినా కానీ బెడ్ రెస్ట్ తీసుకోవాలి మొత్తము అని అనుకుంటూ ఉంటారు చాలా వరకు, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు పర్టికులర్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం పిండం గర్భసంచిలో పెట్టిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామండి. పెట్టాక ఐ థింక్ హార్డ్లీ 1 అవర్ ఉంటారు, మెడిసిన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇంటికి వెళ్ళమంటాం. నువ్వు వెళ్ళే ముందు, డిశ్చార్జ్ ముందు డీటెయిల్గా డాక్టర్ మాట్లాడతారు అండ్ ఆల్సో నర్స్ మాట్లాడి వాళ్ళకి అన్ని డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కువగా డౌట్స్ అడిగేవేవో అవి నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి దే ఆస్కస్ భర్త భార్య కలవచ్చా లేదా ఆ 15 డేస్ టైం పీరియడ్, ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్ చేసిన రోజు నుంచి 15 డేస్ తర్వాత ఒక డేట్ తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్కి మళ్ళీ వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్తాం. అండ్ ఈ 15 డేస్లో ఎన్నో మెడిసిన్స్ ఉంటాయి, ఓరల్గా మింగే మాత్రలు ఉంటాయి, వెజైనాలో పెట్టుకునే మాత్రలు ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఈ టైంలో భర్త భార్య కలవచ్చా అని అడుగుతారండి. దెర్ ఇస్ నో హార్డ్ ఫాస్ట్ రూల్, లైక్ అంటే ఏది రిటర్న్ థియరీలో కానీ ఎక్కడ లేదు దట్ కలవకూడదు అని, బట్ అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఎందుకు చెప్తాము అంటే వెజైనల్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి, ఎన్నో ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ మీద ఉండడం వల్ల లేడీ లిబిడో సెక్షువల్ డిజైర్ ఆల్రెడీ లోలో ఉంటుంది. అండ్ అదర్ ప్రాబ్లమ్ ఈజ్ వెజైనా ద్వారా, అంటే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఇనిషియేట్ అవుతాయేమో, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆ ఇన్ఫెక్షన్ వల్ల మన సక్సెస్ రేట్ లేదా రిజల్ట్ ఏమన్నా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుందా అన్న భయంతో వద్దు అని చెప్తాం. సెకండ్ వచ్చేసి ఫుడ్ గురించి అడుగుతారు, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బయట ఫుడ్ అవాయిడ్ చేయాలండి, ఇంటి ఫుడ్ స్టిక్ అవ్వాలి. బయట ఫుడ్ ఎందుకు అవాయిడ్ చేయమంటున్నామంటే ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి డయేరియా వామిటింగ్స్తో ఎండప్ అయితే మనం ఇస్తున్న మెడికేషన్ బాడీకి కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వవు అన్న భయంతో వద్దు అని చెప్తాం. ఎటువంటి ఫుడ్ ఇంట్లో తీసుకోవాలి, ఫైబర్ రిచ్ డైట్. మనం ఇచ్చే మెడికేషన్ వల్ల మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలని ఫైబర్ రిచ్ డైట్, వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం. అండ్ థర్డ్ వచ్చేసి ట్రావెల్, జర్నీ, కింద కూర్చోవచ్చా, మెట్లు ఎక్కచ్చా, ఇండియన్ స్టైల్ టాయిలెట్ వాడచ్చా, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. యాక్చువల్లీ ట్రావెల్, జర్నీ వీటన్నిటికీ రెస్ట్రిక్షన్స్ లేవండి. ఎంతోమంది వర్కింగ్ విమెన్ ఉన్నారు, ఇప్పుడు చేసుకుంటున్నారు. వాళ్ళని 15 డేస్ లీవ్ తీసుకొని ఇంట్లో కూర్చోమంటే ఇట్ మైట్ నాట్ బి పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. సో అబ్సల్యూట్గా వాళ్ళు వాళ్ళ వర్క్ రొటీన్ని రెజ్యూమ్ చేసేసుకోవచ్చు. ట్రావెల్ డిస్టెన్స్, జర్నీ ఎట్లా వెళ్తున్నారు, రోడ్ ఎలా ఉంటుంది, ఇవి కొన్ని డీటెయిల్స్ మేము అడుగుతాము, ఎందుకంటే వాళ్ళ బాడీకి అలవాటు ఎట్లుంది దాన్ని బట్టి వెళ్ళాలి కాబట్టి. అండ్ ఆల్సో ఎక్సర్సైజెస్. నువ్వు ఎక్సర్సైజ్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, సడన్గా వాకింగ్ జాగింగ్ స్టార్ట్ చేస్తాం, ఇప్పుడే ఏవో స్టార్ట్ చేస్తామంటే వద్దంటామండి. బట్ ఆల్రెడీ అలవాటు ఉంది బాడీకి అంటే మాత్రం మీ యూజువల్ ఎక్సర్సైజ్ రొటీన్ని కూడా కంటిన్యూ పెట్టుకోవచ్చు ఫర్ దోస్ డేస్. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శిరీష గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం, నా పేరు శిరీష. చెప్పండి. హయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు ఆల్రెడీ ఒక బాబు ఉండే, అది మళ్ళీ నెక్స్ట్ లాక్డౌన్ టైంలో డెలివరీ అయింది మేడం, ఆపరేషన్ అయినప్పుడు. ఓకే అండి. అయితే బాబు ఏమైందో తెలియదు మేడం, సడన్ గా పక్కలై చనిపోయాడు. ఎంత వయసులో అండి? ఆపరేషన్ చేయించుకున్నాను. ఎంత వయసులో అండి బాబుకి? ఎంత వయసు ఉండే బాబుకి? అప్పుడు పుట్టి 15 రోజులు అయింది మేడం, అప్పుడే చనిపోయాడు. ఓకే అండి. ఆపరేషన్ మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుకున్నా అంటున్నారా? చేయించేసుకున్నాను మేడం. మళ్ళీ ఇప్పుడు బాబు కావాలి అంటే ఆపరేషన్ చేయించుకోవడానికి ఉంటుందా? ఓకే ఓకే అండి. సో ఫస్ట్ థింగ్ ఇస్, మీరు ఒక కిడ్ అయిన వెంటనే సిజేరియన్ అయిందన్నారు, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుకున్నా అన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ సిజేరియన్ టైంలోనే చేయించారా, తర్వాత చేయించారా ఫ్యూ డేస్కి లాప్రోస్కోపీ ద్వారా? అప్పుడే చేయించుకున్నాం మేడం. నేను పిల్లలు ఇక 2 ఉన్నారు కదా చాలు అని ఆపరేషన్ చేయించుకున్నాను వద్దని.
సో ఇప్పుడు మీకు 2 సిజేరియన్సేనా అండి అయితే డెలివరీ 2 కూడా? లేదు మేడం, ఫస్ట్ నార్మలే, Second cesarean. సిజేరియన్. సో యూజువల్గా సిజేరియన్ టైంలో మేము ఫ్యామిలీ ప్లానింగ్ పామరాయన్ టెక్నిక్లో చేస్తామండి. దాంట్లో ఒక ట్యూబ్ని ఇట్లా మడిచి కట్ చేసేస్తాం ఒక భాగాన్ని. ఇప్పుడు మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి, లేదు అని అయితే ఏం లేదు, డెఫినెట్లీ యూ హ్యావ్ ఆప్షన్స్. బట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీరు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీని రివర్స్ చేసుకొని మళ్ళీ న్యాచురల్గా ట్రై చేయడమా, లేదా సెకండ్ ఈ సర్జరీని ఏమి ముట్టకుండా అట్లే వదిలేసి ట్యూబ్తో పని లేకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వెళ్ళడమా. ఇప్పుడు మీ కేసులో టైం డ్యూరేషన్ ఎక్కువ అవ్వలేదు, ఇట్ ఈస్ లైక్ 4 or 5 years ఫ్యామిలీ ప్లానింగ్ చేసి. కానీ సిజేరియన్ టైంలో అయింది కాబట్టి మీరు మళ్ళీ సర్జరీకి వెళ్ళినప్పుడు మళ్ళీ 2 వైపులా ట్యూబ్స్ని కలిపి కుట్టుకున్నా కూడా ట్యూబ్ లెంత్ ఒరిజినల్ లెంత్ ఉండదు, షార్ట్ ఉంటుందన్నమాట. నేను అన్నట్టు ఒక భాగం తీసేశారు. ఇదంతా చేశాక కూడా సర్జరీ రోజు మీకు అది సక్సెస్ అయిందా లేదా తెలీదు. ఆపరేషన్ చేశాక 1 month తర్వాత మీరు టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చేసిన సర్జరీ గాయం మానేటప్పుడు మళ్ళీ కూడా ట్యూబ్స్ మూసుకుపోయాయి అనుకోండి, మనకు సర్జరీ ఫెయిల్ అయినట్టు. ఈ కాలంలో మేము ఎక్కువగా ఈ ట్యూబల్ రీకెనలైజేషన్ పెద్దగా ఆప్ట్ చేయట్లేదు. వీఆర్ మోర్ గోయింగ్ ఫర్ అన్ ఐవీఎఫ్ కైండ్ ఆఫ్ అ ప్రొసీజర్. ఎందుకు అంటే ఐవీఎఫ్లో మీకు సక్సెస్ రేటు హయ్యర్ ఉంటుంది, కాంప్లికేషన్స్ పర్సే ఏమి ఉండవు, అండ్ ఒక ఆపరేషన్ మనం అవాయిడ్ చేస్తున్నాము, ఫ్యామిలీ ప్లానింగ్ని మనం ముట్టట్లేదు, అట్లే వదులుతున్నాము. అండ్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా మనకు కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటుంది మీరు ఐవీఎఫ్లో వెళ్ళినప్పుడు. ఇప్పుడు మీ కేసులో ఈ 2 ఆప్షన్స్లో మీరు పామరాయిడ్ టెక్నిక్ సిజేరియన్ టైం ట్యూబెక్టమీ చేశారు కాబట్టి మీ పరంగా మీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, బెనిఫిట్స్ అవన్నీ ఏముంటాయి ఒక్కొక్క ప్రొసీజర్ బట్టి అంటే మీరు వెన్ యూ కమ్ టు ద సెంటర్ ఈ 2 ఆప్షన్స్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి మీ స్కాన్ చూసుకొని ఏ ప్రొసీజర్ బెస్ట్ అన్నది చెప్తామండి. అండ్ మీ భర్త కణాల పరీక్ష కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడానికి. ఎందుకంటారా, ఇప్పుడు భర్త కణాల కౌంట్ బాగా తక్కువ ఉంది, అట్లా ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి, మీరు ఈ సర్జరీకి వెళ్ళకూడదు, ఐవీఎఫ్ లాంటి ఆప్షన్ ఆప్ట్ చేసుకోవడం బెటర్. అందుకని మీరు ఒకసారి వచ్చి మీ స్కాన్, హస్బెండ్ కణాల పరీక్ష చేయించుకున్నట్టయితే మీరు అంతా విన్నాక మీకు కూడా డెసిషన్ ఎగ్జాక్ట్గా ఏది వెళ్ళాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. డాక్టర్, అయితే ఐయుఐతో కంపేర్ చేస్తే ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువే అన్నారు. అసలు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ చూసినట్టయితే అండి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో, మల్టిపుల్ సెంటర్స్లో డిఫరెంట్ సక్సెస్ రేట్స్ కోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తప్పు చెప్తున్నారు అని కాదు, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్. అంటే వాళ్ళ సెంటర్కి ఎలా ఉంది, ఆ మంత్కి ఎలా ఉంది, లేదా ఆ క్వార్టర్కి ఎలా ఉంది, ఇట్లా డిఫర్ అవుతూ ఉంటాయి. Now, if we say general success rates is usually 50 to 55% range లో వెళ్తూ ఉందండి across the world. Now, few cases లేదా some months are very good. ఎందుకంటే sometimes 60-70% కూడా టచ్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటారా, ఇప్పుడు ఒక మంత్లో ఒక సెంటర్లో కేసెస్ అవుతున్నాయి అంటే అన్ని రకాల కేసెస్ ఉంటారు. ఒక లేడీ వయసు 25 years ఉండొచ్చు ఐవీఎఫ్ వెళ్ళామా, పక్కనే ఇంకొక లేడీ వయసు 45 years ఉండొచ్చు. అండ్ వాళ్ళ రీజన్స్ ఏముంటాయి, గర్భసంచిలో ఒకరికి గడ్డలాగా ఏదన్నా ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకేదన్నా ప్రాబ్లం ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, టీబీ హిస్టరీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో దీన్ని బట్టి సక్సెస్ రేట్స్ మారుతూ ఉంటాయి, కానీ జనరలైజ్డ్గా ఇట్ ఈస్ 50 to 55%. బట్ ఇంకా ఈ సక్సెస్ రేట్ని మనం ఫర్దర్ ఇంకొక 5-10% మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే అందరూ కూడా వాళ్ళకి తయారైన పిండాలని టెస్టింగ్ పంపించుకొని ఆ టెస్ట్ చేసుకొని వాటిల్లో ఏవి జన్యుపరంగా నార్మల్ ఉన్నాయో వాటితో మాత్రమే మనము వెళ్ళగలిగితే ట్రాన్స్ఫర్స్కి, అప్పుడు మనకు డెఫినెట్గా అనదర్ 10% సక్సెస్ రేట్ జంప్ ఉంటుంది. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మమత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి. నాకు 2 బాబులు మేడం. ఓకే, ఏంటండి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. 2 బాబులు మేడం నాకు. ఓకే. 2 బాబుల తర్వాత నా నెక్స్ట్ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసిళ్ళు. ఓకే. 3 ఆపరేషన్లు అయ్యాయి మొత్తము. ఓకే. సెకండ్ బాబు మొన్న 2 months బ్యాక్ చనిపోయారు. ఓకే. మళ్ళీ కావాలని అనుకుంటాను. ఓకే అండి, దానికి సొల్యూషన్ కావాలి మేడం. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ మీరు లాపరోస్కోపీ చిన్న కుట్టు ద్వారా చేశారండి, ఓపెన్ చేసి చేశారు? చిన్న కుట్టు ద్వారానేనండి? మళ్ళీ ఆపరేషన్ ఓపెన్ సర్జరీనే చేశారు. ఓపెన్ చేసి మీకు 2 సిజేరియన్సే అయ్యాయి అంటున్నారు కాబట్టి అండి, ఇప్పుడు యూజువల్గా 2 సిజేరియన్స్ సర్జన్స్ ఎవరైతే ఉంటారో, అంటే మీ ఫ్యామిలీ ప్లానింగ్ రివర్స్ చేసే సర్జరీ చేసే సర్జన్స్, వాళ్ళకి యూజువల్గా ప్రిఫర్డ్ ప్లేసెస్ ఎప్పుడు అంటే నార్మల్ డెలివరీస్ అయి ఉంటే దే ఆర్ మోర్ హ్యాపీ. ఎందుకంటారా, 2 సార్లు సిజేరియన్స్ అయినప్పుడు అతుకులు చేరుకుంటాయి లోపల చాలా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినప్పుడు ఆ అతుకులు ఉండడం వల్ల
మళ్ళీ ట్యూబ్స్ జోడించి కుట్టినా కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ లేదా అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయండి. ఇప్పుడు మీ కేసులో 2 సిజేరియన్స్ అయ్యాయి, ఓపెన్ సర్జరీ ద్వారానే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయ్యింది. ఇవన్నీ అయ్యాయి కాబట్టి మీరు ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ప్రిఫర్ చేయడం బెటర్. ఒకప్పటి టైంలో ఐవీఎఫ్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండేవి, సక్సెస్ రేట్స్ తక్కువ ఉండేవి, ఇంజెక్షన్స్ వల్ల అలర్జిక్ రియాక్షన్స్ ఇలా చాలా కంప్లైంట్స్ ఉండేవి. అటువంటి టైంలో ఈ ట్యూబల్ రీకెనలైజేషన్ సర్జరీ ఎక్కువ చేసేవాళ్ళు. బట్ ఇప్పటి కాలంలో మీరు చూస్తే మోస్ట్ డాక్టర్స్, ఈవెన్ ఆబ్స్టెట్రిషియన్స్, బయట వాళ్ళు కూడా మీరు వెళ్ళినప్పుడు వద్దండి మీరు ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, ఎందుకు ఈ సర్జరీ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో అందుకని ఎక్కువగా మనము సక్సెస్ రేట్స్ బెటర్ కావాలి, జర్నీ కొంచెం ఈజియర్ ఉండాలి, మళ్ళీ ఇంకొక ఆపరేషన్ వద్దు ఇవన్నీ, లేదా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రిస్క్ నాకు వద్దు, బాగా తగ్గిపోవాలి, ఇలాంటివి ఉన్నాయి అంటే మాత్రం ప్రిఫరబుల్ ఆప్షన్ వుడ్ బి ఐవీఎఫ్ అండి. మీరు నియరెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మీరు వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అయినట్టయితే డాక్టర్ని, ఇద్దరిని ఇవాల్యుయేట్ చేసి మీకు సూటబుల్ అడ్వైస్ చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.